అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి రెండు ప్రధానమైనటువంటి జీవోలు ఏదైతే ఉన్నామో 107, 108 జీవోల ప్రకారంగా ప్రభుత్వ పాలనలో సంరక్షించాల్సినటువంటి వైద్యం కానీ, విద్య కానీ, పోర్టు కానీ, రోడ్డు రవాణా కానీ, పోర్టులు కానీ, ఇంకా మిగతా వగేరా ఇప్పుడుకు ఐదు శాఖల్లో ప్రైవేటీకరణ చేసినారు. అయితే కేంద్ర ప్రభుత్వమే అన్నిట్లకు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది. నిధులు ఇచ్చినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉన్న రోడ్లను కూడా ప్రైవేటీకరణ చేసి వాళ్ళు అక్కడ టోల్ గేట్ పెట్టే విధానం ఉంది. ఇప్పుడు వైద్యానికి వచ్చింది, వైద్యంతో పాటు విద్యకు వచ్చింది. రేపు మరీ ఇంకా ఏ రంగాలకు వాళ్ళు తీసుకుపోయే అవకాశం ఉందో తెలియదు. ఇప్పుడు గ్లోబలైజేషన్లో ప్రతి ఒక్కరూ అవగాహన ఉన్నటువంటి ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వము కేవలము మేము వనరులు సృష్టిస్తాం, మేము ప్రజలకు ఎటువంటి వ్యతిరేకం చేయము, ప్రజలకు భారం పడనీయమని చెప్పేసి ప్రైవేటీకరణ పేరుతో ప్రజలకు ఇంకో సైడ్ నుంచి ఏదైతే విద్య కోసము, ఉపాధి కోసం వలసలు పోతున్నటువంటి ఈ తరుణంలో ఎక్కడైతే విద్యను ప్రజల దగ్గరికి అందించాల్సినటువంటి ఈ తరుణంలో వాటిని ప్రైవేటీకరణ చేసి మరింత దూరం చేసే అవకాశము రాష్ట్ర ప్రభుత్వం పొందుకుంది. ఏదైతే 333 విధానం ఉందో ఇది 3PP అంటే 3 పార్టీల పంపకంగా మారింది. 3 పార్టీల పంపకమే తప్ప ఇది ప్రజల పంపకం కాదు. అయ్యా, నువ్వు రాజధాని పేరుతో నిధులు సేకరించినావు, ప్రతి ఒక్కరూ విరాళాలు ఇవ్వండి అన్నావు. అక్కడ నదులు కొట్టుకుపోయినాయి, రాజధానితో మునిగిపోయింది. అప్పుడు నిధులు అడిగినావు, రాజధాని కట్టడీక నిధులు అడిగినావు. ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనిక నిధులు అడుగు. నీ కాడ నిధులు లేకపోతే, నీవు సంపద సృష్టించలేకపోతే, అయ్యా నేను సంపద సృష్టించలేను, ఏదో పొరపాటున మాట్లాడినాను, మీరు అల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సహకరించండి. మేము ఈ కాలేజీలు కట్టాలా, ఈ విద్యాలయాలు కట్టాలా, ఈ రోడ్లు డెవలప్ చేయాలని చెప్పేసి అడగండి, ఎంతో కొంత మేము ఇస్తాము. అంతేగాని కార్పొరేట్ శక్తులకు ఇచ్చి అక్కడ పెత్తందారులుగా చేసి మమ్మలను నడ్డి విరిచే ప్రయత్నం మీరు చేయొద్దండి అని చెప్పేసి ప్రజా పరిరక్షణ సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు కర్నూలులో మొదలైంది, రేపు విజయవాడలో మా ప్రజా పరిరక్షణ సమితి శాఖలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతాయి. భవిష్యత్తులో అఖిలపక్ష పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినాము. కాబట్టి అయ్యా, మీరు ఇప్పుడైనా దయవించి 3 పార్టీల పంపకం కాకుండా ప్రజల పాలనగా ప్రజా అభ్యుదయ పాలన పార్టీలుగా పేరు తెచ్చుకొని ఈ యొక్క విధానాన్ని రద్దుపరచాలని చెప్పేసి ప్రజా పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తున్నాను. నా పేరు ARK డేవిడ్, నేను ప్రజా పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే గత 4వ తేదీ మినిస్టర్ క్యాబినెట్లో దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన 17 మెడికల్ కళాశాలలు, అందులో 10 కళాశాలలను 3PP విధానం అంటే ప్రైవేటు, ప్రభుత్వము, భాగస్వామ్యం, ఈ యొక్క విధానంలో కార్పొరేట్ సంస్థలకు వాటి యొక్క నిర్వహణ అప్పగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు, విపక్ష పార్టీలు, అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన చేపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి జరగడమే కాకుండా మొన్న 4 రోజుల క్రితము మొదటి విడతలో 6 కళాశాలలను మేము ప్రైవేట్గా అప్పగించడం జరిగింది. అందులో మన కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆధునిక మెడికల్ కాలేజ్ కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం దీనికి ఇచ్చే సంజాయిషి ఏమిటంటే, మేము కార్పొరేట్లకు ప్రభుత్వ ఆస్తులు అప్పగించడం లేదు, కేవలం నిర్వహణ మాత్రమే ఇస్తున్నాము, యజమాని హక్కులు మాకుంటాయని ప్రభుత్వం వాదిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏమంటే, యజమాని హక్కుల వల్ల నిజంగా సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందా, లేక నిర్వహణ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా అంటే డెఫినెట్గా నిర్వహణ వల్లనే ప్రజలకు మేలు జరుగుతుంది. అక్కడ ప్రభుత్వం నిర్వహించడం వల్ల ప్రభుత్వ నియామకాలు జరుగుతాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు జరుగుతాయి, డాక్టర్సు, పారామెడికల్ స్టాఫ్, ఇతర సిబ్బందులన్నీ అక్కడ అపాయింట్ అవుతాయి. ప్రజలకు ముఖ్యంగా నిరుపేద ఏదైతే BC, SC, ST మైనార్టీలు ఉన్నారో ఆ యొక్క నిరుపేద ప్రజల విద్యార్థులు వాళ్ళకు ఈ యొక్క విద్య వైద్య చాలా క్లిష్టంగా మారే పరిస్థితి ఉంది. వాళ్ళకు పేద విద్యార్థులకు ప్రతిభ ఉన్నప్పటికీ ఈ యొక్క రిజర్వేషను, ఈ యొక్క ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు లేకపోవడం వల్ల కన్వీనర్ కోటాలో వాళ్ళు సీట్లు పొందే అవకాశం కోల్పోతారు. ఇంకా కార్పొరేట్ల సంగతి ఏముంటుంది, వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకు సీట్లు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వైద్య విద్యంగా
విద్యార్థులకు, ముఖ్యంగా బడుగు బలహీన వైద్య విద్యార్థులకు ఈ యొక్క విద్య కష్టంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో సరిపడిన సీట్లు లేని కారణంగా ఇక్కడున్న విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్న ఆస్తులు అమ్మి వయప్రయాసాలు కూర్చి వాళ్ళ పిల్లలకు వైద్యులు చేయాలనే కళతో ఫారిన్లో రష్యా, జార్జియా లాంటి కంట్రీలలో, ఉక్రెయిన్లలో పంపించి చదివిస్తున్నారు, మేము చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క విధానం వల్ల ఖచ్చితంగా బడుగు బలైన విద్యార్థులకు వైద్యంగా దూరమయ్యే అవకాశం ఉంది. ఇది కొనసాగితే భవిష్యత్తులో బడుగు బలహీన సామాజిక ప్రజల యొక్క వైద్యులుగా మారే ప్రమాదము, గల్లంతయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క విధానాన్ని కూటమి ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఈ యొక్క ఏదైతే అత్యంత కీలకమైన వైద్య విద్యా రంగం ఉందో దీన్ని ప్రభుత్వమే స్వయంగా నిర్వహించి అభివృద్ధి చేసి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలి. ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు మేము అధికారంలో వస్తే ఈ ప్రభుత్వ వైద్యశాలను కార్పొరేట్ హాస్పిటల్ స్థాయికి మేము అభివృద్ధి చేసి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. కానీ తీరా వచ్చినాక ఈ యొక్క ఆసుపత్రులనే, ప్రభుత్వ ఆస్తులనే కార్పొరేట్గా అమ్మించడం చాలా దారుణం. కాబట్టి ఈ యొక్క విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. నా పేరు చాంద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.